क्या नाम आपका? घटना స్థలం వద్ద ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. జ్యోతి, ఫోటోలు చూసినా వీడియోలు చూసినా వాళ్ళ ఆహాకారాలు చూసినా బాధ అనిపిస్తోంది. సో ప్రమాదం ఎలా జరిగింది, మొత్తంగా ఎంతమంది గాయపడ్డారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? జ్యోతి వినబడుతోందా? ప్రమాదం ఎలా జరిగింది, ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తోంది. సగానికి పైగా ఒళ్ళు కాళ్ళ గాయాలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటి డీటెయిల్స్, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళందరిది? ఎస్, ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి సిగాసి పరిశ్రమ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మాత్రం ఫైర్ సిబ్బంది ఆ రెస్క్యూని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఆ పొగ వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. దాదాపు ఈ కంపెనీ ఏదైతే బల్క్ డ్రగ్ అనేది, అంటే రా మెటీరియల్లో ఏదైతే మెడిసిన్కి యూజ్ చేసేటటువంటి మెటీరియల్కి సంబంధించి ఇక్కడ ఈ పరిశ్రమలో తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా మాత్రం కొంతమంది గాయపడ్డారు. ఆ క్షతగాత్రులందరినీ కూడా ఒకవైపు హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి, కొంతమంది చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఎవరు వాళ్ళు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూను కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కూడా పొగలు, దట్టమైనటువంటి పొగలు వస్తున్నాయి. సహజంగా ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులో అంటే కొంతమంది బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఊపిరి ఆడకగా కొంతమంది చనిపోతూ ఉంటారు. కానీ ఇది ఒక్కసారిగా సంభవించిన బ్లాస్ట్ కాబట్టి ఆ రియాక్టర్ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడైతే ఈ సంగారెడ్డి లిమిట్స్లో చాలా వరకు కూడా పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలన్నీ కూడా రా మెటీరియల్కి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఆ కంపెనీకి సంబంధించి దాదాపు ఒక 5 నుంచి 10 రియాక్టర్స్ పెట్టుకొని కూడా పనిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మనం చూస్తున్నాము ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్, అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా కూడా వాళ్ళని హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సిగాషికి సంబంధించినటువంటి కంపెనీ దాదాపు కొన్ని 20 సంవత్సరాల పైన ఉన్నటువంటి కంపెనీగా కూడా చెప్తున్నారు. సహజంగా రియాక్టర్ పేలుడు అనేది కొంత మెయింటెనెన్స్ లోపం ఉంటుంది. అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి టెంపరేచర్కి ఎక్కువ టెంపరేచర్ వచ్చినా కూడా బ్లాస్ట్ జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి సంబంధించినటువంటి కారణాలతో మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపటి తర్వాత ఆ వివరాలన్నింటినీ కూడా అధికారులు అంటే బ్రీఫ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూ కొనసాగుతోంది.